ఏపీలో త్వరలోనే నామినేటెడ్ పదవులు భర్తీ అవుతాయని ప్రచారం జరుగుతోంది. అదే ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలను ఊరిస్తోంది. ఆ క్రమంలో తిరుపతి జిల్లాలోని నేతలు కీలకమైన తుడా పదవి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. గత 5 సంవత్సరాల కాలంలో తుడా చైర్మన్ గా ఉన్న చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోస్టును అడ్డం పెట్టుకుని ఆయనతో పాటు కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గట్టిగానే ఎంజాయ్ చేశారు. జిల్లాలో మంత్రి కంటే ఎక్కువగా చెలాయించారు. అలాంటి కీలక పోస్టు కోసం కూటమి నేతలు క్యూ కడుతున్నారు. ఇప్పుడు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ అంటే తిరుపతి జిల్లాలో సగభాగంపై ప్రభావం చూపించే పోస్టు. తిరుపతి శాసనసభ్యుడి తర్వాత అంతటి ప్రయారిటీ ఉన్న పదవి. తిరుపతి శాసనసభ్యుడికి లేని మరో ప్రాముఖ్యత కూడా తుడా చైర్మన్ కి లభిస్తుంది. అదే టీటీడీ ఎక్స్ అఫిషియో మెంబర్షిప్. తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, నగరి, సత్యవేడు, జీడి, నెల్లూరు నియోజకవర్గాల్లో తుడా పరిధి విస్తరించి ఉంటుంది. ఎక్కడ వెంచర్ వేయాలన్నా, నిర్మాణాలు చేపట్టాలన్నా తుడా అనుమతి అవసరం. అలాంటి పోస్టుకు ఇప్పుడు యమ డిమాండ్ ఏర్పడింది. కూటమి ప్రభుత్వంలో చాలా మంది దీనికై ప్రయత్నాలు సాగిస్తున్నారు. తుడా పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల నుంచి కూటమి నాయకులు తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు. తిరుపతి నుంచైతే ఆశావహుల లిస్టు చాంతాడంత ఉంది. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టీడీపీ నాయకులు జేబీ శ్రీనివాస్, మబ్బు దేవనారాయణ రెడ్డి, ఉకా విజయ్ కుమార్లు కూడా రేస్లో కనిపిస్తున్నారు. జనసేన నుంచి తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్, ఎన్వి ప్రసాద్, డాక్టర్ హరిప్రసాద్లు తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. బీజేపీ నుంచి భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్లు ఆ కీలక పదవి ఆశిస్తున్నారు. ఇక టీడీపీలో లోకేష్ టీం నుంచి యువగళం కన్వీనర్, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన రవినాయుడు కూడా తుడా చైర్మన్ పదవిపై కన్నేశారు. చంద్రగిరి నియోజకవర్గం నుంచి డాలర్ దివాకర్ రెడ్డితో పాటు సుబ్రహ్మణ్యం నాయుడు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. గతంలో తుడా చైర్మన్ గా పనిచేసిన తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్ తన సోదరుడు కృష్ణ యాదవ్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీవి నాయుడు, జనసేన నుంచి వినుత, బీజేపీ నుంచి కోల ఆనందులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. నగరి నియోజకవర్గం నుంచి కూడా ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తన ముఖ్య అనుచరుడు అయిన మాధవయ్య పేరును ప్రతిపాదించినట్లు సమాచారం. సత్యవేడు నియోజకవర్గం నుంచి కొంతమంది టీడీపీ నేతలు తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా సుమారు 250 కోట్లకు పైగా తుడా నిధులు దుర్వినియోగమయ్యాయని టీడీపీ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఫిర్యాదు చేయడంతో ఇప్పటికే విచారణ మొదలైంది. తుడా నిధులతో రహదారులకు పార్టీ నేతల పేర్లు పెట్టుకోవటం, పెద్ద ఎత్తున బెంచీలు వేయటం వంటివి చేశారు. తుమ్మలగుంట చెరువును పూడ్చి క్రీడా మైదానం ఏర్పాటు చేశారు. దానికోసం ఏకంగా 60 కోట్ల రూపాయలు తుడా నిధులు వ్యయం చేశారని అంటున్నారు. గత 5 సంవత్సరాల్లో ప్రగతిపరంగా చూస్తే తుడా సాధించిందేమీ లేదు. అయితే వేగంగా అభివృద్ధి చెందుతున్న తిరుపతి నగరం, పరిసర ప్రాంతాల అభివృద్ధి తుడా పరిధిలో ఉంటుంది. ఆ క్రమంలో తుడా చైర్మన్ అంటే మంత్రి రేంజ్ లో చలాయిస్తుంటారు. అందుకే ఇప్పుడు తుడా చైర్మన్ సీట్ కి అంత డిమాండ్ పెరిగిపోయింది. For more videos like this, subscribe Big TV channel.